చేనాబ్ నది పైన సవాల్కోట్ విద్యుత్ ప్రాజెక్టు మొన్న ఫిబ్రవరి 8వ తారీఖున ప్రారంభించింది భారత ప్రభుత్వం. 5,129 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ ప్రాజెక్టు వల్ల భారత ప్రభుత్వానికి 1856 మెగావాట్లు సమకూర్చనుంది. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. దీనివల్ల పాకిస్తాన్కి నీరు అనేది వెళ్ళదు. 70% నీరు ఆగిపోద్ది. అందుకే ఇప్పుడు పాకిస్తాను గగ్గోలు పెడుతుంది, సింధు జలాలు ఇవ్వండి అని. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కనుక నిర్మిస్తే ఇక నీరు అనేది మాత్రం మాకు రాదు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఆపాలి. ఈ ప్రాజెక్టే కాదు, చాలా ప్రాజెక్టులు భారత ప్రభుత్వం అన్యాయంగా నిర్మిస్తుంది. ఈ 1960లో జరిగినటువంటి ఒప్పందాలకి తూట్లు పొడుస్తుంది అని చెప్తున్నారు. అసలు 1960లో దేనికోసం జరిగింది ఒప్పందం? కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తామంటే నెహ్రూ ఊపుకుంటూ వెళ్ళి ఈ యొక్క సింధు జలాలు ఇచ్చేసి వచ్చాడు. ఎవరైనా అలా చేస్తారా? కానీ మన ప్రధాని అలా చేసి వచ్చాడు. ఇన్ని రోజులు వాళ్ళు తాగినందుకు మళ్ళీ మనల్ని చంపుతా ఉన్నారు. పహల్గామ్ వచ్చి మతం పేరుతో హిందువులని చూసుకొని చంపడం, ముస్లిం కాని వారిని చంపి మళ్ళీ వీళ్ళకి సింధు జలాలు కావాలంట. అడగడానికి సిగ్గుండాలి. ఇప్పుడు వాడు అంటున్నాడు, విదేశాంగ ప్రతినిధి ఉన్నాడు కదా, మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రావి ఏమంటున్నాడంటే, సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత పూర్తి బాధ్యతలను నెరవేర్చి కట్టుబడి ఉండాలి. వివాదాల శాంతియుత పరిష్కారానికి అంతర్జాతీయ చట్టపరమైన యంత్రాంగాల ద్వారా భారతదేశంతో సమస్యలను పరిష్కరించుకోవడానికి పాకిస్తాన్ పూర్తిగా కట్టుబడి ఉంది. మా ప్రజల జీవనాధారమైన నీటి హక్కులపై ఎప్పటికీ రాజీ పడబోము. నువ్వు రాజీ పడితే ఏంటి, రాజీ పడకపోతే ఏంటి? ఎవడొచ్చి ఇప్పుడు అడుగుతాడు? అంతర్జాతీయంగా భారతదేశాన్ని ఎవడొచ్చి అడుగుతాడు? ఎవడికి ఆ హక్కు ఉంది? ఆ హక్కు ఎవడికి లేదని నీకు తెలుసు. ప్రపంచ బ్యాంకు కూడా చేతులెత్తేసింది. అజయ్ బంగా ఇంతకుముందే చెప్పేశారు, ప్రపంచ బ్యాంకుకి ఆ యొక్క ఒప్పందానికి సంబంధం లేదు. ఆ రోజు ఏదో మధ్యవర్తిత్వంగా ఉందంటే మధ్యవర్తిత్వంగా కూడా కాదు, జస్ట్ ఉందంటే ఉంది అంతే, మూడో వ్యక్తిగా ఉంది. సో ఇప్పటి వరకు మీరు తాగినందుకే మీరు డబ్బులు ఇవ్వాలి మాకు. ఇప్పుడు మీకు మరొక మార్గం లేదు. మీరు ఎంత అరిచి గీపెట్టినా మీరు పహల్గామ్ వచ్చి ముస్లింలు కాని వాళ్ళని చంపేసి వెళ్ళిపోతారా? మీకేమో సింధు జలాలు ఇవ్వాలా? మీరు చంపుకుంటూ ఉంటారు, మేము జలాలు ఇచ్చుకుంటూ ఉండాలా? సిగ్గు లేదు కొంచెం అడగడానికైనా సరే.